ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన మన నామపేట మరొకసారి మీ అందరికీ శుభాలు వందనములు తెలియజేస్తున్నాం. నేటి దినం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం, ఏ కష్టము చేసినా లాభమే కలుగును. వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనం 6 దినములు ఖచ్చితంగా పని కలిగి ఉండవలను, పని చేయవలను వాక్యం అంటుంది. ఎందుకంటే దేవుడు సోమరిని ఎన్నడూ దీవించువాడు కాదు. కాబట్టి కష్టార్జితం, నీ చేతుల కష్టార్జితము నీవు నిశ్చయంగా అనుభవించదని వాక్యం ఉంటుంది. కాబట్టి కష్టము చేయడం వలన లాభము కలుగుతుందని వాక్యం అంటుంది, మేలు కలుగుతుందని వాక్యం అంటుంది, దీవెన కలుగుతుందని వాక్యం అంటుంది. మరి నీవు ఆ రీతిగా కష్టపడి నీకు ఇష్టపడుతున్నావా? బైబిల్లోంచి ఒక ఉదాహరణ మనం మాట్లాడుకున్నట్టయితే, దావీదు బాల్యంలో ఉన్నప్పుడు తన తండ్రి తనకు అప్పచెప్పినటువంటి పనిని తాను నమ్మకంగా నెరవేర్చాడు. తాను తన అన్నల వద్దకు వెళ్తుండగా అట్టి పని విషయమైనటువంటి బాధ్యత వేరొకరికి ఇచ్చాడు. కానీ తన ముందట ఉన్నటువంటి మందను అలాగా ఊరికి వదిలేసి వెళ్ళిపోలేదు. కాబట్టి వాక్యం పని గూర్చి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? పనివాని గూర్చి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? జ్ఞాని అయినటువంటి వాని గురించి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అంటే పని విషయంలో జ్ఞానం కలిగిన వాని గురించి వాక్యం ఏముంటుందంటే, తన పనిలో నిపుణత గల వాడిని చూసితువా, వాడు అల్పుల ఎదుట కాదు కానీ ఘనుల ఎదుట నిల్చున్న వాక్యం ఉంటుంది. తన పనిలో నిపుణత కలిగినటువంటి దావీదును దేవుడు ఎంతగా హెచ్చించాడు అంటే, ఒకానొక దినం సౌలు రాజు ఎదుట తను నిల్చొని ఆయుధాలు మోయివాడిగా పనిచేశాడు. ఆ తర్వాత సౌలు రాజు తర్వాత ఇశ్రాయేలు దేశమునకు 2వ రాజుగా పరిపాలన చేశాడు. కాబట్టి తన పనిలో ఎంతో నమ్మకాన్ని, యథార్థతను చూపించినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి హెచ్చు ఘనత అనేది తూర్పు నుంచి రాదు కానీ యెహోవా యొద్ద నుంచి వచ్చిన వాక్యం అంటుంది. కాబట్టి ఈ దినం నీవు కలిగి ఉన్నటువంటి పని విషయమై శ్రద్ధ కలిగి ఉన్నావా? ఆ పనిలో నువ్వు శ్రద్ధ వహించి పనిచేసినట్టయితే, శ్రద్ధ గలవాడు, పనిలో శ్రద్ధ గలవాడు ఏనాడు కూడా పస్తులుండడని వాక్యం అంటుంది. మరి నీ విషయంలో, నీ పని విషయంలో నువ్వు జాగ్రత్త ఉన్నావా? నీ పనిని సక్రమంగా, యథార్థంగా, నమ్మకంగా, న్యాయంగా చేసినప్పుడు అది నిజమైనటువంటి ఆరాధన అని కూడా వాక్యం అంటుంది. కాబట్టి ఆరాధించడం అంటే మన చేతులు పైకెత్తి పాడడం మాత్రమే కాదు, కానీ మన పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండడం కూడా దేవునికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి ఆరాధనని గమనించాలి. దేవుడి మాటలు దీవించగాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా మీకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు ఏ పని కలిగి ఉన్నారో ఆ పనిని ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ పని నిమిత్తమై కూడా తప్పకుండా ప్రార్థన చేస్తాము. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించుగాక.